మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ఇటు బాధ్యత నాకు అప్పగించి తన ఆత్మతో నన్ను నింపుతూ దినదినము కూడా తన ఆయువు నాకు అనుగ్రహిస్తున్న దేవాతి దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా నాకు ఇటు బాధ్యతను అప్పగించిన ఆత్మీయ తండ్రి గారికి, తల్లి గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కీర్తనల గ్రంథం 125వ సంకీర్తన మొదటి వచనాన్ని చదవండి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. చిన్న ప్రార్థన. పరలోకమందున్న తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడు, నీ పిల్లలమైన మీరు మమ్మల్ని పరిశుద్ధులుగా ఉంచాలన్న నిమిత్తమై నీ మాటలు ఈ భూలోకంలో పరిశుద్ధ గ్రంథం రూపంలో పెట్టెళ్ళారు. పెట్టి వెళ్ళిన తర్వాత ఆ లేఖన భాగాలను ప్రభు వివరించడానికై ఆయా పరిస్థితుల్లోని దాసులమైన మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకుని వాడుకుంటూ వస్తున్నారు. నిశ్చయంగా ప్రభా, ఇప్పుడు అల్పుణ్ణైన నేను నీ ఎదుట నిలబడి ప్రభా నీ పిల్లలకు బోధించనయుండగా నీ ఆత్మతో నింపండి. సిలువ చాటును మరుగు చేసి వాడుకొనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారుడైన దావీదు చక్కటి మాటను మనకు అక్కడ వెల్లడి చేస్తున్నాడు. చూడండి, యెహోవా యందు నమ్మిక ఉంచేవారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. ఈరోజు మన ధ్యాన అంశం ఏంటంటే యెహోవా యందు నమ్మిక ఉంచేవారు సియోను కొండవలే ఉంటారు. అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్నది, ఈరోజు అంశాన్ని గురించి మనం కొంత విశ్లేషణ చేస్తున్నట్లయితే ఏమండి, కీర్తనకారుడైన దావీదు మరొక చోట అంటాడు, ఇదిగో మనుషులను నమ్ముకొనుట కంటే రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు అంటాడు. అబ్రహాం విషయంలోకి వచ్చేదానికి అంటారు, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను గనుక అతనికి నీతిగా ఎంచబడింది. మరొక చోట అంటాడు, ఇదిగో నువ్వు నమ్మి ఈ కొండను వెళ్ళి సముద్రంలో పడునుగా కంటే పడుతుంది, ఈ చెట్టు వెళ్ళి సముద్రంలో నాటబడునుగా కంటే ఏర్లతో సహా వెళ్ళి నాటబడుతుంది అని మనం పదే 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 నమ్మకం గురించి మనం ఏం చేస్తామండి, వాక్యాలు వింటూ వస్తాం. సియోను కొండ లాంటి నమ్మకమునకు ఉండే లక్షణాలను గురించి ఈరోజు విశ్లేషిద్దాం. మొదటగా మీ పరిశుద్ధమైన గ్రంథాన్ని ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఎస్తేరు గ్రంథం 12వ నెల 13వ దినమందు యవనులనేమి వృద్ధులనేమి స్త్రీలనేమి యూదులందరినీ ఒక దినమందే బొత్తిగా నిర్మూలన చేసి వారి సొమ్ము తాకీదులు ప్రతి సంస్థానములోనున్న సమస్త జనులను ఇవ్వబడి పంపబడెను. ఈ సందర్భం మీ అందరూ కూడా తెలిసిందే. ఈ సందర్భంలో మొర్దెకై అనే ఒక యూదుల యొక్క పెద్ద ఏం చేస్తున్నాడంటే, ఆనాడు బబులోను చెరగా యూద సమాజం అంతా కూడా తీసుకొచ్చబడినప్పుడు యాకోబు సంతానమై ఉన్న 12 గోత్ర మంది ప్రజలు, గమనించండి, యాకోబుకి 12 మంది కుమారులు మరియు ఒక కుమార్తె. అయితే 12 మంది కుమారులు కూడా దేవుడు తన స్వాస్థ్యమైన ప్రజలుగా ఎంచుకొని ఏమండి 6 లక్షల మంది నల్లా తీసుకువెళ్ళి 20 లక్షల మందిగా ఆయన తీర్చిదిద్దాడు. 72 మందిగా తీసుకెళ్ళిన ఆయన ఈ ప్రపంచంలో ఇసుక రేణువులంత విస్తారంగా ఇశ్రాయేలు ప్రజలను తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడం వలన వాళ్ళని శత్రువులకు అప్పగించాడు. శత్రువులకు అప్పగించిన తర్వాత ఇశ్రాయేలు ప్రజల యొక్క 10 గోత్రాలు కూడా అలా ఇశ్రాయేల్ రాజ్యాలుగా పిలువబడటం జరిగింది. 10 గోత్రాలను కూడా దేవుడు అశ్షూరులకు చెరగొనిపోయాడు. ఆ తర్వాత 2 గోత్రాలు, ఆ 2 గోత్రాలు కూడా ఏంటంటే, ఒకటి యూదా, 2 బెన్యామీను. ఈ 2 యూదా బెన్యామీను గోత్రాలనేమో బబులోనీయులు చెరకు తీసుకొచ్చేశారు. తీసుకొచ్చిన తర్వాత అశ్షూరీయులేమో ఇశ్రాయేల్ 10 గోత్రాలు కూడా ఏం చేశారనేది ఇప్పుడు వరకు కూడా ఎలాంటి సూచనలు లేవు.
కానీ యోధా గోత్రమునకు యోధా రాజ్యానికి చెందిన ప్రజలు నేటికి కూడా సజీవంగా ఉండి ప్రపంచాన్ని ఏలుతున్న గొప్ప స్థాయిలో ఉన్నారు. వారిని ఏమని పిలిచారంటే యెరూషలేము కాపరస్తులనియు, ఇశ్రాయేలీయులనియు, యోధా జాతి అనియు నేటికి కూడా వాళ్ళని పిలవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడేది ఎవరి గురించి అంటే ఈ బబులోను చెరకు తీసుకురాబడిన యోధా సమూహంలో ఒక బాధ్యత కలిగిన పెద్దవాళ్ళై ఉన్న ఒక మంచి భయభక్తులు కలిగిన వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం. ఆ వ్యక్తి పేరే మొర్దెకై. అయితే ఒకానొక రోజు ఏమైంది అంటే దేవుడు వాళ్ళకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఇచ్చి అంటూ ఉన్నాడు, ఇదిగో నా 10 ఆజ్ఞలను అతిక్రమింపకుండా నన్ను ఆరాధించినప్పుడు నేను మీరు ఏది అడిగినాను దాన్ని నేను మీకు చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు. వాళ్ళు ఈ 10 ఆజ్ఞలు ఎలా పాటిస్తారంటే, ఏమండి 10 ఆజ్ఞలు తప్పిపోయి సంవత్సరాల తరబడి జీవించడం కన్నా 10 ఆజ్ఞలను పాటిస్తూ 1 గంట జీవించినా మాకు చాలు. 10 ఆజ్ఞలను పాటించకుండా 1000 సంవత్సరాలు జీవించినా చచ్చిన వాళ్ళతో సమానము. దేవుని ఆజ్ఞలు 10 ఆజ్ఞలను పాటిస్తూ 1 గంట నివసించినా మాకు అది మేలు అని ఎంచుకున్న జనాంగం వీళ్ళు అనమాట. ఆ క్షణంలో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే ఆయన చెప్తూ ఉంటాడు, మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే ఇదిగో పైన ఆకాశం అందనే కానీ భూమి మీదనే కానీ భూమి కింద ఉన్న నేల ఎందనే కానీ ఏ దేవునికి మీరు మొరక్కకూడదు, దేనికి మీరు సాగిలు పడకూడదు. ఇది ఆజ్ఞ. ఈ ఆజ్ఞను ఏం చేశారంటే ఆనాటి కాలంలోని యోధా సమూహంలో ఏమండి అన్నీ చాలాసార్లు అనుకుంటూ ఉంటాము, తెల్లనివన్నీ పాలు కాదని, నల్లనివన్నీ నీళ్లు కాదని. అలాగే ఇక్కడ యోధా సమాజంలో ఉన్న జనులందరూ కూడా చాలామంది ఏమనుకున్నారంటే భయపెట్టంగానే భక్తి విషయంలో రాజీ పడిపోయే వాళ్ళు అని అందరూ అనుకున్నారు. కానీ భయపెడితేనో, శ్రమ వస్తేనో, ఇరుకు వస్తేనో, ఇబ్బందులు వస్తేనో, కష్టాలు వస్తేనో భక్తిని అంట రాజీ పడే భక్తి చేయని వాళ్ళు కూడా ఆనాటి కాలంలో చాలామంది ఉన్నారు. వారిలో ఒక అతని పేరు ఏంటంటే మొర్దెకై. ఈ మొర్దెకై రాజు యొక్క గుమ్మం దగ్గర ఉండే ఒక మంచి పదవిలో ఉన్నవాడు. ఒకరోజు ఏమైందంటే రాజు దగ్గర అంట మంత్రి పదవిని అధిష్ఠించిన హామాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ హామాను ఏం చేస్తాడంటే రాజు దగ్గరికి వెళ్ళి వస్తూ ఉండగా ఈయన ఏం చేస్తాడంటే ఈ యొక్క మొర్దెకై గారు హామాను వచ్చినప్పుడు లేచి నుంచున్నాడంట, కానీ నమస్కారం పెట్టలేదంట. ఏంటండి నమస్కారం చేయలా. నమస్కారం చేయకపోతే వెంటనే ఏమైందంటే ఈ హామానికి ఎక్కడ లేని కోపం వచ్చింది. నేను చూస్తేనేమో మంత్రిని, నా ఆలోచనలు ఎవరు వింటారు? రాజు వింటాడు. నేను వస్తే సైన్యాధిపతులు లేచి నుంచుని నాకు నమస్కారం చేస్తారు, నేను వస్తేనేమో అందరూ గౌరవిస్తాడు. కానీ ఒక గుమ్మం దగ్గర కూర్చునేవాడు నన్ను గౌరవించడం కదా, నాకు నమస్కారం చేయట్లా అని దాన్ని ఏమంటారు, లోనున్నవాడు బయటకు వచ్చాడు అనమాట. లోనున్నవాడు బయటకు వచ్చాడు. హామాను అసలు నీకు నమస్కారం చేయడా? వీడి పేరేముంటుందంటే వీడి పేరేంటంటే పై చూడడానికి ప్రదీప్ పాలే కానండి, లోన్ ఒకడు ఉంటాడు, ఆడి పేరేంటంటే ఆడికి ఇంకా ఇంగ్లీష్లో పెడితే అయ్యి అంటారన్నమాట. ఇది ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే తన గురించి తను చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, లేదంటే పక్కన వాళ్ళ మీద ఈర్ష్య తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. ఎవరు? లోన్ ఉన్నవాడు. బయట ఉన్నది ఇదంతా వట్టి బొమ్మేనండి, పనిచేసేదంతా ఎవరు? లోనే. అయితే ఈ హామానుకు కూడా లోన్ ఉన్నవాడు బయటకు వచ్చి అంటున్నాడంట, ఈ రోజు నుంచి వీడినొక్కునే కాదు, మొర్దెకైనే కాదు, మొర్దెకై ఉన్న సంతానం మొత్తాన్ని నాశనం చేయాలనుకున్నాడంట. నాశనం చేయాలనుకున్నప్పుడు ఆయన ఒక కుట్ర పన్నాడు. కుట్ర పన్నిన తర్వాత రాజు దగ్గర ఒక ఆజ్ఞను తీసుకున్నాడు. ఆజ్ఞ తీసుకుని అంటూ ఉన్నాడు, ఈ 127 ఆస్థానంలో ఎంతమంది అయితే యూదులు ఉన్నారో వేకువజామునే అంటే రేపు ఉదయకాల సమయానికి యోధా జాతిలో పుట్టిన ప్రతి ఒక్కరు, స్త్రీలే కానీ పురుషులే కానీ, పచ్చిగంటాడు పసిపిల్లలే కానీ ఏం చేయబడాలి? హతము చేయబడాలి. పసిపిల్లలతో సహా హతము చేయబడాలి. ఇలాంటి హింస ఏమండి చెలరేగుతూ వచ్చింది. ఇప్పుడు ఈ వార్త మొర్దెకైకి తెలిసింది. మొర్దెకైకి తెలిసినప్పుడు ఆ మొర్దెకైకి కలిగిన ఆశ ఏంటంటే ఇదిగో నేను బ్రతకాలి, నా జాతి బ్రతకాలి, కోరిక కలిగింది. నేను చచ్చిపోకూడదు, నేను బ్రతకాలి, నా జనులు చనిపోకూడదు, మేము బ్రతకాలి అంట. ఏమండి సహాయం కోసము దేవుని దగ్గరికి వెళ్ళాడు. 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఈ జరిగినదంతయు తెలియంగానే మొర్దెకై
తన బట్టలు చించుకొని గోనె పట్టాలు వేసుకొని పట్టణపు మధ్యకు బయలుదేరి మహాశోకముతో రోదన చేసి రాజగుమ్మం ఎదుటికి వచ్చాను. చాలు. మొట్టమొదటిగా ఈయన కోరిక ఏంటంటే ఈయన కోరిక ఎలాగైనా నేను ప్రాణాన్ని కాపాడుకోవాలి, నా జాతిని రక్షించుకోవాలి. ఇది ఈయన యొక్క కోరిక. ఈ కోరికను నెరవేర్చుకోవడానికి మొట్టమొదటిగా దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత రాజగుమ్మం దగ్గరికి, అంటే రాజుతో మాట్లాడడానికి వెళ్ళాడు. రాజు గుమ్మం దగ్గరికి వెళ్ళాడు. రాజు వెంక కూడా ఈయన చూడలేకపోయాడు. ఇప్పుడు చివరిగా మరొక వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాడు. ఆ వ్యక్తే ఎస్తేరు. ఇప్పుడు చదవండి మీ పరిశుద్ధమైన గ్రంథాల్లో 4వ అధ్యాయం 14వ వచనం చదవండి. చాలు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల. ఈ మాట ఎవరెవరితో అంటున్నారండి? మొర్దెకై. ఎస్తేరు ఏమవుతుందండి? మొర్దెకైకి కుమార్తె వరుస అవుతుంది, సహోదరి వరుస కూడా అవుతుంది. అయితే మనం ఇక్కడ కుమార్తె కింద చూసుకుందాం. ఇప్పుడు కుమార్తె దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు, ఎస్తేరు నువ్వు రాజు దగ్గర ఉన్నావు గనక, ఎస్తేరు నువ్వు రాజును వెంబడిస్తున్నావు గనక, ఎస్తేరు నువ్వు రాజుగారి యొక్క భార్యవు గనక జ్ఞాపకం చేసుకో, నువ్వు రిక్వెస్ట్ చేస్తేనన్నా రాజు నీ మాట వింటాడు. అయితే ఇక్కడ కూడా జరిగింది ఏంటంటే ఈయన ఈ యొక్క తండ్రి పొజిషన్లో ఉన్న మొర్దెకై వెళ్ళి ఎస్తేరుని రిక్వెస్ట్ చేస్తున్నాడు, దయచేసి ఒకసారి రాజుని అడగవమ్మా, భర్తను అడగవమ్మా. అంటే ఏమంటుందేమో తెలుసా? రాజు దగ్గరికి వెళ్తే నన్ను, ఆయన ఆజ్ఞ లేనిదే రాజు దగ్గరికి వెళ్తే నన్ను చంపేస్తాడు, వెళ్ళకూడదు, వెళ్తే చంపేస్తాడు. ఈమె అంటుంది నేను వెళ్ళలేకపోతున్నాను అని ఇండైరెక్ట్గా చెప్తుంది. అక్కడేమో రాజు దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఏమండి, చుట్టుపక్కల ఉన్న సంస్థానాల్లో ఉన్న అందరినీ వెంబడించారు వీళ్ళు. ఏ సైన్యాధిపతి దగ్గరికన్నా వెళితే వీరికి సహాయం తీరుతుందేమో, లేకపోతే వీరి కోరిక తీరుతుందేమోనని చెప్పి మొర్దెకై తిరగనంటూ స్థలం లేదు. తెల్లారితే చనిపోతారు. ఈయనకు కోరుకుంది, ఎలాగైనా నా జాతిని కాపాడుకోవాలని. కోరిక అయితే ఉందగానండి, దానికి తగిన సహాయాలు అయితే ఎక్కడ దొరకట్లా. వెళ్ళాడంట, వెతుకుతూ ఉన్నాడంట. వెతుకుతూ ఉండగా ఆయన అంటాడు, చక్కటి పదం అంటాడండి. ఆ చక్కటి పదంతో ప్రపంచాన్ని తలకిందులు చేసే విధంగా ఆయన కోరిక నెరవేర్చబడింది. చదవండి అక్కడ కింద 4వ అధ్యాయం 14వ వచనం దగ్గర. జాగ్రత్తగా వినండి. యూదులకు సహాయము విడుదలయ్యు మరి యొక్క దిక్కు, జాగ్రత్తగా గమనించండి, మరి యొక్క దిక్కు నుండి వచ్చును కానీ. అంటే ఈయనకు ఒక నమ్మకం ఉంది, ఈయనకు ఒక హోప్ ఉంది, ఈయనకంటూ ఒక విశ్వాసం ఉంది. ఈయన కోరిక నెరవేర్చగలిగిన సామర్థ్యము ఎక్కడి నుంచి వస్తుందంట? ఏదో ఒక దిక్కు నుంచి వస్తుంది. ఎస్తేరు సహాయం చేయలేకపోవచ్చు, ఏమండి మనుషులు సహాయము చేయలేకపోవచ్చు, రాజు కోరిక తీర్చలేకపోవచ్చు, వీళ్ళెవ్వరూ కూడా ఈయన కోరిక తీర్చకపోవచ్చు. కానీ ఈయన కోరికను తీర్చగలిగిన ఒక సమర్థుడు ఉన్నాడంట. ఆ సమర్థుడు ఏ దిక్కు నుంచి ఆయన కోరిక తీరుస్తాడో తెలియదు, కానీ ఏదో ఒక దిక్కు నుండి ఖచ్చితంగా ఈయన కోరిక తీరుస్తాడంట. ఎంత ఆశ్చర్యమో చెప్పమంటారా? ఎప్పుడైతే ఈ మాట పలికాడో, ఈ కోరికను, నా కోరిక దేవుడు తీరుస్తాడు అన్న ఈ మాటను పలికాడో, వెంటనేనంట ఏమండి, ఏ వ్యక్తి అయితే శత్రువుగా మారి వీళ్ళని చంపాలని చూస్తారో ఆ వ్యక్తి ఏమో ఉరికంబం ఎక్కించబడ్డాడు. వీళ్ళేమో రాజు దగ్గర గొప్ప విందు చేసే గొప్ప స్థాయిలోనికి వీళ్ళు వెళ్ళారు. మన జీవితాల్లో కూడా చాలాసార్లు మన కోరికలు ఉంటాయి. మన జీవితాల్లో కూడా చాలాసార్లు మేము ఇది చదవాలని యవనస్తులకు చాలా కోరికలు ఉంటాయి. నేను గొప్ప స్థాయిలో ఈ డిగ్రీ చేసి ఈ ఉద్యోగం చేయాలని చెప్పి చాలా కోరికలు ఉంటాయి. కానీ ఈ కోరికలు ఉన్నప్పుడు మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఆ కోరికలలో కొంత కలవరం వస్తుంది. ఇదిగో నేను ఇప్పుడు ఈ డిగ్రీ చేయాలంటే నాకు ఇంత ధనం కావాలి. నా తల్లిదండ్రులు చూస్తేనేమో ఈ ధనాన్ని ఏర్పాటు చేయలేరు, సిద్ధపరచలేరు, సమకూర్చలేరు. మరి నేను ఎలా చదువుకోగలను? కలవరం. ఎగ్జామ్స్ వచ్చాయి, ఈ ఎగ్జామ్స్లో నాకు ఆరోగ్యం బాగుండలేదు, మరి నేను ఎలా ఆ ఎగ్జామ్లో పాస్ అవ్వగలను? కలవరం.
చాలాసార్లు మనం ఏదో అనుకుంటాం, మంచిగా ఇల్లు కట్టించుకోవాలనుకుంటాం, కానీ ఇల్లు కట్టి ప్రారంభించిన తర్వాత ఆ ఇంటిని మధ్యలోనే ఆపేసి కొంత ధనం లేనప్పుడు కలవరం మన జీవితంలోకి వస్తుంది. నాకు ఇల్లు కట్టుకోవాలన్న కోరుకుంది, కానీ దానికి సమృద్ధికరమైన ధనం నా దగ్గర లేదు, ఏం చేయాలి అని కలవరం అంట కాలాన్ని తెలియకుండా మన ముందు నుండి తీసుకెళ్ళిపోతుంది. ఏం చేస్తుందంటండి? కాలాన్ని మన ముందు తెలియకుండా తీసుకువెళ్ళిపోతుంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానో తెలుసా? కలవరంలో ఉన్నప్పుడు చాలాసార్లు మనం మాట్లాడే మాట ఏంటో తెలుసా? ఏం మాట్లాడుతున్నానో తెలియదండి, ఏం చేస్తున్నానో తెలియదండి, ఎలా ప్రవర్తిస్తున్నానో తెలియదండి. నేటికి కూడా సమాజంలో క్రైస్తవులు ఏమైపోతున్నారంటే కలవరపడి కలత చెంది వారు చేరవలసిన గమ్యాన్ని, వారు కలిగి ఉన్న కోరికలను తీర్చుకోలేని నిస్సహాయమైన స్థితిలో ఉండిపోతున్నారు. అలా కలవరం ఒక మనిషికి వస్తుందంటే దానికి కలిగిన కారణం ఏంటో తెలుసా? వారిలో సియోను కొండ లాంటి నమ్మకం లేదని అర్థం. సియోను కొండ లాంటి నమ్మకమే కనుక ఉంటే అది కదల్చబడకుండా నిలబడి ఉంటుంది. ఈ మర్దుకాయ కూడా కదల్చబడలేదు. ఈ మర్దుకాయ కూడా అండి పిరికివాళ్ళగా పారిపోలేదు, అక్కడ నిలబడి అంటూ ఉన్నాడు ఏమనో తెలుసా? ఇదిగో మీరు నాకు కోరికను తీర్చకపోవచ్చు, నా కోరికను తీర్చగలిగిన సమర్థుడు ఒకనున్నాడు, ఆయన ఏ దిక్కు నుండైనా సహాయము చేస్తాడన్న దృఢ నిశ్చయతను కలిగి ఉన్నాడండి. ఈ సియోను కొండ లాంటి నమ్మకమును వాళ్ళు ఏం చేస్తారంటే మొట్టమొదట తన చుట్టూ ప్రతికూల పరిస్థితులున్నా, చుట్టూ కలవరాలు ఏలుబడి చేస్తున్నా ఏమండి ఒక దృఢంగా బలపడి నిలబడి అంటాడేమో తెలుసా? నా కోరిక దేవుడు అనేదే ఉంటుంది, కానీ కలవరం ఉండదంట. తీరుస్తాడో తీరవుడు అనేది ఉండదంట. ఖచ్చితంగా అది సియోను కొండలో ఉన్న నమ్మకానికి ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటండి? మొట్టమొదటి లక్షణం కలవరం ఉండదంట. ఏమండి కోరిక తీరుతుందన్న గొప్ప విశ్వాసమే దానిలో నిండుకొని ఉంటుంది. యోహాను సువార్త 14:1 చదవండి. మీ హృదయమును కలవరపడనివ్వకండి. చదవండి. దేవుని యందు విశ్వాసం ఉంచుచు నా యందు విశ్వాసం ఉంచండి. చాలు. అక్కడ 9వ వచనంలో కూడా మనం చూస్తూ అంటాడు, ఇదిగో మీరు నన్ను నమ్మండి. ఏమంటున్నాడు? నేను చేసిన క్రియలను బట్టి నన్ను మీరు నమ్మండి అంటూ ఉన్నాడు. అంటే మనం గమనించవలసిన అంశం ఏంటంటే మన జీవితాల్లో గనక ఈ సియోను కొండ లాంటి నమ్మకం గనక ఉంటే మనలో ఏముంటుంది అంటే కలవరం అనేది ఎప్పుడూ ఉండదు. దానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఏమంటే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత సమాధిలో ఉంచబడిన తర్వాత ఆయన మరలా తిరిగి లేచాడన్న విషయం వాళ్ళు గుర్తించకుండానే ఒక మనిషి యేసుక్రీస్తు అంటే ప్రేమ కలిగిన ఒక స్త్రీ అంట యేసుక్రీస్తు సమాధి దగ్గరకు వచ్చి ఎదుగుతా ఉందంట. ఎవరండి ఆ స్త్రీ పేరు? ఎవరండి? మధ్యలేని మరియ గారు వచ్చి వెతుకుతూ ఉంటే అప్పటికే యేసుక్రీస్తు లేచున్నాడు. యేసుక్రీస్తుతోనే ఆమె మాట్లాడుతూ ఉంటా ఉందేమని, నా బోధకుడిని ఎవరో ఎత్తుకుపోయారని. అదే స్త్రీ మళ్ళీ తర్వాత ఈయనే నా బోధకుడని ఎలా గుర్తించింది? ఆమె కలవరంతో ఉన్నప్పుడు ఏది కూడా క్లారిటీగా కనిపించదు. కలవరం కొట్టేసి ఏమండి కోరిక కలిగి ఉన్నప్పుడు అంటండి మన ఎదుట సముద్రమైనా కూడా మన గమ్యం మాత్రమే కనిపిస్తుందంట. కాబట్టి మన జీవితాల్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా మన జీవితాల్లో మన హృదయాలను ఏం చేయకూడదు? కలవరపడనివ్వకూడదు. ఈ నమ్మకంలో ఏముండదండి? కలవరం ఉండదు. మరి ఏముంటుందండి? కోరిక మాత్రమే ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 చదవండి మీ పరిశుద్ధమైన గ్రంథంలో యోబు గ్రంథము 1వ అధ్యాయము 1-3 వచనాలు చదవండి. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడు ఉన్నాడు. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక
తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడు. చాలండి. ఇక్కడ ఈ భక్తుడి గురించి మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఊజు దేశమందు ఏబు అనే ఒక భక్తుడు ఉన్నాడంట. ఆ భక్తుడికి మొత్తం 7 కుమారులు 3 కుమార్తెలు, అంటే 10 మంది సంతానం ఉన్నారు. ఊజు దేశం అంతట్లో కూడా, ఆ తూర్పు దేశం అంతట్లో కూడా ఈయన కలిగిన ఆస్తి ఇంకెవరికి లేదు. పైపెచ్చి ఈయన మనుషుల దృష్టిలోనే కాదు, దేవుని దృష్టిలో కూడా యథార్థవంతుడు, న్యాయవంతుడు, నమ్మకమైన వాడు, విశ్వాసమును కలిగిన వాడు. దినదినము కూడా వారి పిల్లల్ని కంటికి కనురెప్పవలే కాచుకుంటున్నాం ఒక మంచి తండ్రి. ఎలాంటి తండ్రి అండి? మంచి తండ్రి. ఒక మంచి కుటుంబం ఏబు భక్తుడిది. ఇలా ఏబు భక్తుడు ఒక మంచి కుటుంబం కలిగి దేశంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు కలిగి ఉంటే ఒకనొక రోజు అంట పని పాట లేనివాడు ఒకడు ఉన్నాడంట. ఆడి పని ఏంటంటే తినటం, తిరగడం, వాళ్ళని వీళ్ళని చూడడం, పడగొట్టడం. ఇంతగా వాడి పేరేంటో తెలుసండి? ఈ భూలో గబాలు చెప్పారు మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళ పేర్లు, వాళ్ళ గురించి కానీ నేను అడిగేది. అక్కడ ఏబు భక్తుడి సందర్భంలో వాళ్ళ గురించి అడుగుతున్నా. ఆడి పేరు ఒకటి ఉందంట, ఆడి పేరే లూసిఫర్. అయితే ఒక రోజు ఏమయ్యాడంటే భూమి మీద అంతా సంచరించి వచ్చాడంట. అడుగుతున్నాడంటే యేసుక్రీస్తు, ఒరే తినటం తిరుగుతూ ఎప్పుడూ కూడా కాలాన్ని గడిపేవాడా, పడగొట్టేవాడా, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావురా అని అడిగాడంట. ఈయన అన్నాడంట, అయ్యా భూమి అంతా సంచరించి వస్తున్నానంట. భూమి అంతా సంచరించడం ఎందుకండి? వీడికి పని పట్టలేనోడికి సంచరించి వస్తున్నాను అన్నాడంట. సంచరించి వస్తున్నానంటే సంచరించి వచ్చావు కదా, ఏం చూసావు అన్నాడంట. అంతా చూశాను అన్నాడంట. ఈయన నేను చూసుకోవాలి కానీ అంతా చూస్తారు వీళ్ళు. చూసుకున్నావా అన్నాడంట. అయితే అయిపోయిన తర్వాత నువ్వు ఒకరిని చూసావా అని అడిగాడంట. ఎవరు? యేసుక్రీస్తు. అడిగితే ఈయన అంటున్నాడంట, చూశాను. ఇదిగో భూమి మీద యథార్థంగా భక్తి చేస్తూ భూమి మీద నమ్మకంగా నా కొరకు జీవించే భక్తుడు ఉన్నాడు అంటున్నాడంట. అదేంటి? నేను చూసానే, వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోతాం, పాటలు పాడేటప్పుడు మాట్లాడతాం, వీళ్ళు నా స్నేహితులు, నేను వాళ్ళని ఎప్పుడు చూస్తా. లూసిఫర్ అంటుందంట పక్క నుంచి. 3వ బ్యాచ్ ఎక్కడ ఉంది నాకు ఇప్పుడు? వీళ్ళంట వాక్యం చెప్పేటప్పుడు శ్రద్ధగా ఉంటారు, పాటలు పాడేటప్పుడు శ్రద్ధగా ఉంటారు, ప్రార్థన చేసేటప్పుడు శ్రద్ధగా ఉంటారు. ఆ బ్యాచ్ ఎక్కడుంది అని ఈయన ఎత్తుక్కుంటూ వెళ్ళాడంట భూమి మీద. ఈయనకి కనిపించలేదంట. కనిపించకపోతే ఇప్పుడు దేవుడే చెప్తున్నాడు ఏమనంటే, ఇదిగో నా కొరకు యథార్థంగా పనిచేస్తూ, యథార్థంగా ప్రార్థన చేస్తూ, యథార్థంగా వాక్యంలో నిలకడగా ఉంటూ, యథార్థంగా నాలో కొనసాగుతున్న ఏబు అనే ఒక భక్తుడు ఉన్నాడు. అతడు గొప్ప భక్తి కలిగిన వాడు, దేశమంతట్లో కూడా నా కొరకు జీవిస్తున్న ఒక మంచి నీతిమంతుడు అని చెప్పాడంట. నీతిమంతుడు అని చెప్తే ఆయన అంటున్నాడంట ఏమనంటే, ఇదిగోరు ఏం పర్లేదు, ఆ నీతిమంతుడు ఎంతవరకు నీతిమంతుడిగా ఉంటాడు? నువ్వు కంచేసావు కాబట్టి నీతిమంతుడుగా ఉంటాడంటే, ఈయన అన్నాడంట, నా కంచి తీసేస్తా, నీ ఇష్టం వచ్చింది చేసుకో. అతని గనక నేను ఆ దేవుణ్ణి కాదని ఆయన నోటితో ఒప్పుకుంటే ఏం చేయమంటే అది చేస్తాను అన్నాడు. ఇక్కడ 2 బెట్టింగులు జరుగుతున్నాయి. ఎవరెవరికి? దేవునికి. ఎవరి మీద? ఏబు మీద. ఎవరు బెట్ చేస్తున్నారు ఇక్కడ? అపవాది, యేసుక్రీస్తు వాళ్ళు. ఇక్కడ ఒక తగ్గవారు జరుగుతూ ఉంటే ఈయన అన్నాడంట, నువ్వు కంచి తీ, నేను చూసుకుంటాను అన్నాడంట. ఈయన కంచి తీసాడంట. కంచి తీసిన తర్వాత ఏం జరిగిందో చూడండి ఒకసారి. 1వ అధ్యాయం 17వ వచనం. అతను మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. చాలు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఏబు యొక్క ఆస్తి ఎంత అండి? 3000 ఒంటెలు, 7000 గొర్రెలు. ఇంకో మాటలో చెప్పాలంటే భూమి మీద ఉన్న తూర్పు దేశంలో ఉన్న ధనవంతులందరిలో కల్లా ఈయన ధనవంతుడంట. ఒకే రోజున ఒకే గంటలో ఏమైందంటే, ఏమండి ఈ ఒంటెలే కానీ, ఈ గొర్రెలే కానీ, ఎద్దులే కానీ ఒకే రోజు ఏమైపోయినాయి అంట? ఉన్నట్టుండిగా నాశనం అయిపోయిందంట. ఉన్నట్టుండి సర్వమును కోల్పోయాడు. ఈ ఆస్తి విషయంలో అంతా కోల్పోయాడు. ఈ వార్తను చెప్తూ ఉండగా మరొకరు వచ్చారు. చదవండి అక్కడ 19వ వచనంలో. వీళ్ళు మాట్లాడుతూ ఉండగా నీ కుమార్తెలను, నీ కుమారులను, జాగ్రత్తగా వినండి, తమ అన్న ఇంటికాడ భోజనము చేయిచూ ఉండగా, ద్రాక్షారసము పానము చేయిచూ ఉండగా గొప్ప సుడిగాలి
ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది వారి మీద పడినందున వారు చనిపోయారు. ఎంతమంది అండి? 10 మంది. ఏమన్నా చిన్నపిల్లలా? కాదు. ఒక స్త్రీ గర్భంలో ఉన్న కుమారుడో కుమార్తె చనిపోతేనే, 10 నెలలు మోసిన కుమారుడో కుమార్తె గర్భంలో ఉండగా చనిపోతేనే ఆ స్త్రీ విస్తారమైన రోదన ఉంటుంది. లేకపోతే 10 సంవత్సరాలు లేకపోతే 7 సంవత్సరాలు వచ్చిన కుమారుడు, చేతికంది వచ్చిన కుమారుడు చనిపోతేనే ఆ స్త్రీ భరించలేని బాధలో ఉంటున్నారు తల్లిదండ్రులు. అలాంటిది ఏమండి, ముగ్గురు స్త్రీలకేమో వివాహమైంది, మరి 7 కుమారులకేమో వివాహం కావాల్సి ఉంది. వీళ్ళు 7 కూడా ప్రయోజనవంతులు, 7 కూడా యథార్థవంతులు, 7 కూడా తండ్రి మాట జవదాటని గొప్ప కుమారులు వీళ్ళు. చాలా ప్రయోజనకరమైన వాళ్ళు వీళ్ళు. ఒక్కరు కూడా లేకుండా పైపెచ్చి వీళ్ళు భోజనం చేస్తూ ఉండగా, పానము చేస్తూ ఉండగా అర్ధాంతరంగా ఏమండి నలుదిశల నుంచి కూడా గాలొచ్చంట. ఉన్నట్టుండి ఉన్న పలంగా ఇంటిలోనే వాళ్ళు హతులైపోయారంట. ఒక్క కుమారుడు కాకపోతే ఒక్క కుమారుడు కూడా మిగిలిలేరండి ఏబుకి. 10 మంది సంతానంలో 10 మంది సంతానం కూడా చనిపోయారు. ఎంత బాధ ఉంటుంది చెప్పండి. 2 కుమారులు ఉంటే ఒక కుమారుడు చనిపోతేనే గుండె కొట్టుకుంటూ నేను బ్రతకను అని చనిపోయి ఏడుస్తాం కదా. అలాంటిది 10 మంది 7 కుమారులు, ముగ్గురు ఆడపిల్లలు ఒకేసారి చనిపోతే ఎంత రోదన ఇక్కడ ఉంటుంది గమనించండి. ఎంత ఆవేదన ఇక్కడ ఉంటుంది గమనించండి. ఎంత కలవరం ఇక్కడ ఉంటుంది గమనించండి. ఎంత నిరుత్సాహం ఇక్కడ ఉంటుంది గమనించండి. మహారోదన, ఏ తండ్రి అనుభవించలేని మహారోదన ఏబు భక్తుని జీవితంలోకి వచ్చింది. అంతా కోల్పోయాడు. సర్వ సంతానాన్ని కోల్పోయాడు. సర్వ ఆస్తిని కోల్పోయాడు. ఇంకా చదవండి, 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఒళ్ళు గోగుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నువ్వింకను యథార్థతను విడవకుందువా అని చెప్పిన చాలు. ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే ఏమండి, ఏబు వంటి యథార్థవంతుడు, ఏబు వంటి ఆరోగ్యవంతుడు భూమి మీద లేడంట ఆనాటి కాల సమయంలో. ఎందుకంటే ఆయన ప్రతిరోజు వేకువజామున లేచి ఏం చేసేవాడంట? జ్వరం వస్తే వేకువజామున ఎవరైనా లెగుస్తారా? తలనొప్పి వస్తే, ఏదన్నా అనారోగ్యం వస్తే లేవడం కష్టం. కానీ ఏబు భక్తుడి యొక్క శరీరాన్ని ఎంత కండిషన్లో పెట్టాడా అంటే, ఆయన ఆహారం తినని రోజులు ఉన్నాయేమో కానీ ఉదయకాల సమయంలో ఆయన పిల్లల కొరకు బలి అర్పించని రోజంటూ లేదంట. తన కుటుంబం కొరకు బలి అర్పించని రోజంటూ లేదంట. తన కుటుంబం కొరకు ఉదయాన్నే ప్రార్థన చేయు క్షణమంటూ లేదంట. ఉదయకాలం మాత్రమే, ఎప్పుడు పడితే అప్పుడు కాదు. ఆయనకంటూ క్రమం ఉంది. అంటే దాన్ని బట్టి చరిత్రకారులు ఏం చెప్తారంటే, ఏబు భక్తుడు తన శరీరం పట్ల విశేషమైన ఆసక్తి కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఈ శరీరం అంట దేవుడు ఇచ్చిన ఆలయం, దీన్ని కాపాడవలసిన బాధ్యత నాకు అని చెప్పి భూమి మీద ఉన్న వారందరిలో కల్లా అత్యంతగా ఈ శరీరాన్ని పరిశుద్ధంగాను ఆరోగ్యంగాను కాపాడుకున్న భక్తుడు ఏబు భక్తుడు. ఇప్పుడు ఈయన శరీరం ఏమైపోయిందంట? గోక్కోవడానికి గోర్లు కూడా లేకుండా పోయింది అంట. సర్వ శరీరం మీద ఉన్న ఆరోగ్యాన్ని ఈయన పోగొట్టుకున్నాడు. ఆరోగ్యం పోయింది, పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, కోల్పోయారు. పైపెచ్చి ఇంకోటి ఏంటో తెలుసా? ఇవన్నీ కోల్పోతే ఏమండి, మూలిగే నక్క మీద తాటికే పడితే ఎంత భారంగా ఉంటుందో. చాలాసార్లు మనకి ఎక్కువ నిరుత్సాహంలో మునిగిపోయినప్పుడు వేరే మనిషి వచ్చి మనల్ని ఏదన్నా మాట అంటే మనకి ఎంత బాధ కలుగుతుందో, ఇవన్నీ చాలవన్నట్లుగా ఏబు కంట 4 స్నేహితులు వచ్చి ఈ అక్షంతలు వేయడం మొదలుపెట్టారంట. అక్షంతలు అంటే ఏమండి, పువ్వులతో వేసే అక్షంతలు కాదు. ఈ అక్షంతలు ఎలాంటివి అంటే మాటలతో వేసే అక్షంతలు. ఏమండి, పూలతో 4 వేస్తారు. ఈ అక్షంతలు అంట ఒకవేళ దాహమైనా ఈ అక్షంతలు జల్లుతూనే ఉంటారనమాట మనుషుల మీద. నువ్వు తప్పు చేసావు. ఏమండి, చిన్న పిల్లోడు వచ్చి అంటున్నాడంట ఏబు దగ్గరికి వచ్చి, అనుభవజ్ఞుడు జ్ఞానవంతుడైన ఏబు దగ్గరికి వచ్చి అంటున్నాడంట ఏమనో తెలుసా? ఏబు, నీ భక్తి నీకు ధైర్యం కలిగించట్లేదా? నువ్వు తప్పు చేసావు గనక, నువ్వు పాపం చేసావు గనక, దేవుడికి వ్యతిరేకంగా ఏయో కార్యకలాపాలు నువ్వు చేసావు గనక నీకు దేవుడు ఎలాంటి శిక్ష వేశాడు.
దేవుడే ఏ భక్తుడే తప్పు చేయలా, అదొక పరీక్ష. కానీ వీళ్ళు ఏమంటున్నారు? తప్పు చేసామని వీళ్ళు చూసారా? నోరేగండి ఏదైనా మాట్లాడుతుంది. పోనీ ఆయన ఏమన్నా చిన్నపిల్లోడా, ఏమన్నా భక్తిహీనుడా, లేకపోతే తప్పిపోయేవాడా? కాదు, భక్తి విషయంలో నిష్ణాతుడు ఆయన. దేవుడే యథార్థవంతుడని సాక్ష్యం పొందుకున్నవాడైనా, దేవుని ఎదుటే ఈయన న్యాయవంతుడని సాక్ష్యం పొందుకున్నవాడైనా, ఈయన యథార్థవంతుడు, ఈయన వంటి భక్తుడు మరొకరు లేడని చెప్పి దేవుని చేత సాక్ష్యం పొందుకున్న మహాభక్తుడు ఆయన. దేవుడే సాక్ష్యం ఇస్తే ఈ మనుషులు ఏమంటున్నారు? పాపివి నువ్వు, పరిశుద్ధత లేనివాడు నువ్వు, నిందలు వేశారంట. ఒకసారి గమనించండి. ఏవండి, ఆస్తిని కోల్పోయాడు, పిల్లలను కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు, నిందలు అనుభవిస్తున్నాడు. అదే పొజిషన్ మనలో ఉంటే ఆలోచన చేయండి. అక్కడ దాకా అవసరంలా. మనం సంపాదించిన 600 రూపాయలు మన జేబులో పెట్టుకున్నప్పుడు పోతే మనకి ఎంత బాధ ఉంటుంది? అయ్యో, పొద్దున్నుండి సాయంత్రం వరకు కష్టపడ్డాను, పోయినాయి అంటారు. అవునా కదా? మనము మేపే గేదెకు, పశువుకి మరొక పశువుకి జన్మనిచ్చిన తర్వాత అది చనిపోతే ఎంత బాధ ఉంటుందంటారు? ఓళ్ళంత బాధ ఉంటుందా? అలాంటిది పిల్లలండి, చేతికి అందొచ్చిన పిల్లలు చనిపోతే, కోల్పోతే ఏబు భక్తుడు అంటున్న పదమేంటో తెలుసా? దాని తర్వాత ఇన్ని ఆయన మీద పడుతుంటే ఆయన అంటున్న పదమేంటో తెలుసా? చదవండి, చూపించి ముగిస్తా. 1వ అధ్యాయము 21వ వచనం చదవండి. యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు. చాలు, ఆయన అంటున్నాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక. ఒక మాటలో ఆయన చెప్తున్నాడు ఏమనంటే, నిరుత్సాహం అనే సముద్రం ఆయన ముంచేసింది. ఇదేంటంటే కొత్తగా చెప్తున్నారు. ఈ సముద్రం ఎక్కడుందని మీకు ఆలోచన రావచ్చు. ఎర్ర సముద్రం ఇశ్రాయేలు ప్రజలు ఉంది. ఉప్పు సముద్రం ఆనాటి కాలంలో ఉంది. పసిఫిక్ మహాసముద్రం ఉందండి, ఇప్పుడు ఉందిగండి, అత్యంత పెద్ద సముద్రం అదే. అలాగేనంట క్రైస్తవ సంఘంలో కూడా ఒక సముద్రం ఉంది. ఆ సముద్రం పేరు ఏంటంటే నిరుత్సాహ సముద్రం అన్నమాట. ఏం సముద్రం అండి? నిరుత్సాహ సముద్రం. ఈ సముద్రము ఎప్పుడు ఎవరు దొరుకుతారా, ఎప్పుడు ఎవరిని ముంచేద్దామా అని ఎప్పుడూ చూస్తూనే ఉంటుంది అంటమాట. అందుకే క్రైస్తవులకి శ్రమలు వచ్చినప్పుడు, క్రైస్తవులకి నిందలు వచ్చినప్పుడు, క్రైస్తవులకి విశ్వాసములు కొనసాగుతున్నప్పుడు, వివిధ రకాలైన బాధలు వచ్చినప్పుడు వారు అనే మాట ఏంటో తెలుసా? నేనేమీ చేయలేకపోతున్నాను, ఇంత భక్తి చేసిన నా భక్తికి ప్రతిఫలం ఉండట్లేదు, ఇంత ప్రార్థన చేసిన నా ప్రార్థనకి ప్రతిఫలం ఉండట్లేదు. ఒకసారి నువ్వు పాట పాడావు, నువ్వు పాట వాళ్ళకి నచ్చలా, పాట పాడమ్మా అని ఇస్తే మనం అనే పదం ఏంటండి? నాకేం పాడతాం వచ్చలే అయ్యా. ఏమయ్యా? వాక్యం చదవమని ఇచ్చాం. వాక్యం నాకేం చదువుతాం వచ్చలే అయ్యా. చదివే వాళ్ళు ఉన్నారుగా. ఈ మాటలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నిరుత్సాహం అనే సముద్రంలోంచి వస్తున్నాయి. నువ్వు వాళ్ళ దగ్గర పొగుడుకునే ఆ లక్షణాన్ని కోల్పోయావు కనుక ఇప్పుడు నీకేమొస్తుందంటే నిరుత్సాహం అనేది వస్తుంది. మీకే అంత నిరుత్సాహం వస్తే నువ్వు బాగా పాట పాడలేదని ఒక మనిషి వచ్చి నిన్న మాట అన్నప్పుడు రెండోసారి పాట పాడడానికే నీకు అంత బాధగా ఉంటే, అంత నామోషుగా ఉంటే ఏబు భక్తుడు అంట ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 14 అధ్యాయాల పాటు ఈయన మీద నిందలేస్తూనే ఉన్నారు. ఈయనకున్న పిల్లలను కోల్పోతూనే ఉన్నారు. అంటే సముద్రంలో ఈయన ఒక మాటలో చెప్పాలంటే ఈ నిరుత్సాహాలు ముంచుతూనే ఉన్నాయి, దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. అయితే ఈయన అంటున్నాడు ఏమో తెలుసా? ఒక చిన్న మాట అంట, ఎత్తంట ఒక కొండ మీద నిలబెట్టిందంట. అంటున్నాడు ఆయన ఏమో తెలుసా? దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. నేను ఈ భూమి మీదకి దిగంబరిగా వచ్చాను, మరలా దిగంబరిగానే పోతాను. మరో మాటలో చెప్పాలంటే నేను చెప్తున్నాను, ఈ భూలోకంలో నేను హెచ్చించబడాలంటే, ఈ భూలోకంలో నేను గనక మరలా ఆశీర్వదింపబడాలంటే దేవుడు నాకు చెప్పాడు, నేను యథార్థవంతుడుగా ఉన్నప్పుడు, నేను నిందారహితుడుగా ఉన్నప్పుడు, నేను నమ్మకంగా భక్తి చేస్తున్నప్పుడు, నేను సేవిస్తున్న దేవుడు నా చెయ్యిని ఆయన వాగ్దానం చేశాడు. నాకేమనో తెలుసా? నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్లయినని ఆయన వాగ్దానం చేశాడేమనో తెలుసా? ఇదిగో యథార్థవంతులు చీకటిలో వెలుగు పుడుతుందని ఆయన వాగ్దానం చేశాడు. ఏమనో తెలుసా? న్యాయవంతుడు అడుక్కొనుట చరిత్రలో లేదని ఆయన వాగ్దానం చేశాడేమనో తెలుసా? ఇదిగో నా హస్తంలో నేను నిన్ను చెక్కుకున్నానని. ఇంత నిరీక్షణ నా ఎదుటుంటే ఆయన నిరీక్షణతో పలికిన పదం ఏంటో తెలుసా?
దేవుడు నన్ను హెచ్చిస్తాడు, ఆయన హెచ్చించు సమయం ఒకటి ఉందన్న గొప్ప నిరీక్షణతో కలిగిన మాట అది. మన జీవితాల్లో కూడా ఉండాల్సిందేంటో తెలుసా? ఏమండి, ఎప్పుడు కూడా నిరుత్సాహాన్ని దాటి బయటకు రావాలంటే మనకు ఉండవలసిన ఏకైక మార్గం నిరీక్షణ అనే గొప్ప ద్వారాన్ని మనం కలిగి ఉండాలి. ఈ నిరీక్షణ మర్చిపోతాం, ఈ నిరుత్సాహాన్ని మాత్రం మన భుజం వేసేసుకుని తిరుగుతూనే ఉంటాం రోజల్లా. ఒక గొప్ప ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను. ఒక భక్తుడు ఉన్నాడు, దేవుని యందు ఏమండి విశ్వాసం కలిగి దేవుని కొరకు ఏదైనా చేయడానికి సిద్ధం కలిగిన వాడు యవన దశలో. అయితే ఉంటేనంట సడన్గా ఒక రోజు అన్నారంట వాళ్ళ తండ్రి గారు, ఒరేయ్ నువ్వు దేవుని ఆరాధన చేస్తున్నావు కదా, ఆయన్ని మొక్కుకుంటున్నావు కదా, నీ కుటుంబాన్ని నువ్వు తీసుకుని బయటకు వెళ్ళిపోమన్నాడంట. ఆ మాట ప్రకారమే ఏమండి తండ్రి మాటను గౌరవించి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని చెరుకు తోట వేసాడు. చెరుకు తోట వేస్తేనంట మంచిగానే ఆ యొక్క కుటుంబం సాగుతూ ఉంది. అప్పటికి భార్య చూస్తేనేమో అన్యురాలు. భార్య చూస్తే అన్యురాలు అయి ఉన్నప్పుడు అంట ఈయన రోజు వెళ్ళి ఆ భార్యని గుడికాడ దించి ఏమంటే గుళ్ళోకి వెళ్ళేవాడంట కాదు, కానీ ఆమెను తీసుకెళ్ళమంటే మాత్రం తీసుకెళ్తూ వచ్చేవాడంట. అయితే ఒకరోజు ఏమైందంటే ఈ కుటుంబం ఇలా సాఫీగా సాగుతూ ఉన్న సందర్భంలో సడన్గా కరెంటు తీగలు ఎర్తాయంట. ఆ చెరుకు తోటలో ఆ నుప్పు రవ్వలు పడడం చేత ఏమండి ఉన్నట్టుండగా 10 ఎకరాల చెరుకు తోట అనుకుంటా మొత్తం కాలిపోయిందంట. ఒకటి కాదు, ఎన్ని ఎకరాలు? ఏమన్నా ఆస్తిపరుడా? కాదు. ఏమన్నా తండ్రి ఏమన్నా ఇచ్చిన వాళ్ళ? కాదు. మరేమయ్యాడు? ఉన్నట్టుండిగా కోల్పోయారంట. ఇంటికాడ ఈ భార్య గారు ఏం చేస్తున్నారంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఓదార్చడం మొదలు పెడితే భార్య గారు బాగా ఏడుస్తూ ఉన్నారంట. అంతలోకే ఈ భక్తిపరుడు అయిన వారు వచ్చి ఏం చేశారంటే వచ్చి అంటున్నాడంట, అందరూ అంటున్నారంట, ఇదిగో ఈయనకి ఇలా జరగాల్సిందేరా, వీడు వీళ్ళ బామ్మర్ది గారికి అన్యాయం చేశాడు, వీళ్ళు ఆస్తి మొత్తాన్ని ఆక్రమించడానికి ఇలాగ జరిగిందని చెప్పి లేనిపోని నిందలు వేస్తూ ఉన్నారంట. ఓ పక్కనేమో నిందలు, మరో పక్కనేమో ఆస్తిని కోల్పోవడం, మరో పక్కనేమో భార్య బలహీనపడ్డం. వచ్చాడంట దాసులు ఏమన్నా తెలుసా? ఆ భక్తిపరుడు ఏమన్నాడు తెలుసా? అందరూ ఓదారుస్తుంటే అన్నాడంట భార్యను చూసి, ఆయన అన్న పదం ఏంటో తెలుసా? కన్ను నుండి కన్నీరు బొట్టు కారకుండా ఆయన చెప్పిన పదం, వీలైతే నేను సేవిస్తున్న దేవుని ఆరాధన చేయి, నేను సేవిస్తున్న దేవుడు జీవం కలిగిన వాడు, అవసరమైతే లేమిలో కూడా ఉన్నమైన స్థాయిలోకి తీసుకువెళ్తాడని ఒక చక్కటి పదంను అర్థంతో కూడిన పదాన్ని ఆయన పలికినప్పుడు అంట చరిత్రలో ఎవరు హెచ్చించబడలేనంత గొప్పగా దేవుడు ఆ భక్తులను ఇప్పుడు హెచ్చించి దూర ప్రదేశాలకు కూడా తీసుకెళ్ళాడంట. ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనకి నిరుత్సాహాలు ఎదురైనాయి కదా, కానీ ఈ సియోను కొండ వంటి నమ్మకమునుకున్న 2 లక్షణం ఏంటో తెలుసా? నిరీక్షణ. ఏమండి, నిరుత్సాహాలు ఎవరికి ఉంచదంట, దానిలో ఉండే ఏకైకంది ఏంటో తెలుసా? నిరీక్షణ. ఏముంటుంది? నిరీక్షణ. నెంబర్ 2 చెప్పండి. ఈ సియోను కొండ లాంటి విశ్వాసంలో మొట్టమొదటి లక్షణం కలవరపరచదు, మరేముంచుతుంది? కోరిక తీరుస్తుంది. నెంబర్ 2 ఏముండదంట? నిరుత్సాహం ఉండదు. మరి ఏముంటుందంట? నిరీక్షణ ఉంటుంది. ఫైనల్గా చెప్పేసి నేను ముగించాను. మీ పరిశుద్ధమైన గ్రంథాన్ని తెరిచి అపోస్తల కార్యముల గ్రంథం 27వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. ఇటలీ వెళ్ళవలెనని అప్పగించిరి. చాలండి. అయితే ఇక్కడ పరిశుద్ధమైన గ్రంథంలో మనం ఒకంత ఆలోచన చేసినట్లయితే 27వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో అక్కడ ఒక సమూహం మనకు కనిపిస్తుంది. ఆ సమూహం యొక్క సంఖ్య ఎంత అంటే 265 76 అండి. 276 మంది అక్కడ ఒక సమూహం కనిపిస్తుంది. ఈ సమూహం ఎవరై అంటే పరిశుద్ధమైన సమూహం కాదు, వీళ్ళు ఒక ఖైదీలు, అంటే తప్పు చేసి జైలుకు వచ్చిన ఒక సమూహము. ఈ సమూహం అంట ఇప్పుడు ఒక ప్రాంతం నుంచి
మరొక ప్రాంతమునకు వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి అంటే ఇప్పుడైతే పోలీస్ జీపులు ఉన్నాయి, కానీ ఆనాటి కాలంలో పడవల్లోనే వెళ్ళాలంట. ఎక్కడికి వెళ్ళినా పడవ ఎక్కారంట. దాంట్లో ఒక భక్తిపరుడు ఉన్నాడు. ఆ భక్తిపరుడు పేరే పాల్, అంటే పౌపోస్తుడైన పౌలు. ఆ భక్తిపరుడు అంటున్నాడంట, అయ్యా అక్కడ ఇసుక దిబ్బలు ఉంటాయి, ఇసుక దిబ్బల మీద పడవ ప్రయాణం చేయటం అసాధ్యము, కాబట్టి మనం ఇప్పుడు పడవ ప్రయాణం చేయకుండా ఉండడమే మంచిదంటే ఈయన అంటున్నాడంట, గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించింది అన్నట్టుగా ఇన్ని రోజులు నేను పడవ నడుపుతున్నాను, పడవలో నేను సామర్థ్యం కలిగిన వాడిని, ఎక్కడ ఏ ఇసుక దిబ్బ ఉంటుందో నాకు తెలుసు, పడవ ఎట్లా నడపాలో నాకు తెలుసు అని ఈయన మాట వినకుండానంట పడవ వేసుకుని బయలుదేరారు. ఎంతమంది? 276 మంది. బయలుదేరిన తర్వాత అండి చూడండి, అక్కడ 27వ అధ్యాయం 13వ వచనం చదవండి. తలంచి క్రేతు ధరిని ఓడ నడిపించిరి. కొంతము సేపు అయిన తర్వాత క్రేతు మీద నుండి విడిసినను. చాలు. అక్కడ ఇంకా మనం గమనించినట్లయితే 21వ వచనం దగ్గరికి వెళ్ళండి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందుమని ఆశ బొత్తిగా పోయిన. చాలు. ఈ 276 మందిలో 275 మంది కనిపించిందంట. కొన్ని దినములు ఏం కనిపించలా? సూర్యుడు కనిపించలా. కొన్ని దినములు ఏం కనిపించలా అంటే వీళ్ళకి ఒక మాటలో చెప్పాలంటే రాత్రి వీళ్ళకి కనిపించట్లా, రాత్రి ఏదో పగలేదు. వీళ్ళు ఎన్ని దినాలు? కొన్ని దినాలు. మీరు ఒకసారి గమనించండి. ఒకరోజు సూర్యుడు మనకు అస్తమించలేదు అనుకున్నాం, మన పరిస్థితులు ఎట్లా ఉంటాయి ఏమండి? కొందరికి హ్యాపీయలే, కానీ వీళ్ళు ఉన్నది హ్యాపీకరమైన సందర్భంలో కాదు. ఇటు పడవ కొట్టుకెళ్తుంది, ఎటు కొట్టుకెళ్తుందో తెలుస్తలేదు, ఇటు గాలి వస్తుంది, ఎటు నుంచి గాలి వస్తుందో తెలియట్లేదు, పైపెచ్చి వీళ్ళ దగ్గర తినడానికి ఆహారం కూడా లేదు. ఒక మాటలో చెప్పాలి, వీళ్ళు అంటున్నారు చస్తామో బ్రతుకుతామన్న ఆశే బొత్తిగా లేదు. ఒక మాటలో చెప్పాలి, బ్రతుకుతామన్న ఆశ బొత్తిగా లేదు. అదేంటి, ఎంత బాధలో ఉండిపోయారంటే వీళ్ళు. ఏమండి, ఖైదు చేయబడి రేపు కాల సమయంలో వినిపింపబడతారు అనుకున్నప్పుడు ఉన్నట్టుండిగా ఉండి వారి కుటుంబాలకు వాళ్ళు దూరం అయిపోతున్నారు, ఉన్నట్టుండిగా ఉండి అర్ధాంతరంగా వారి జీవితాలు ముగించబడుతున్నాయి అన్నప్పుడు ఒక విస్తారమైన బాధలో వీళ్ళు మునిగిపోయారు. ఒక నిరుత్సాహంలో, ఒక బాధలో వీళ్ళు మునిగిపోయి ఉంటే ఆ బాధనంట దిగమింగుకొని ఒక అతను మాత్రం లేచి అంటున్నాడంట. చూడండి అక్కడ, అయినను మనం కొట్టుకొని పోయి ఏదైనా ఒక దీపం మీద పడతాం. వాళ్ళేమంటున్నారు మేము బ్రతకం, బొత్తిగా చచ్చిపోతామని వాళ్ళు అంటున్నారు. ఈయనేమంటున్నాడు, అదేంటి ఆ వాళ్ళలోనే ఉన్నాడైనా, అదే సూర్యుడిని చూడకుండా ఉన్నాడైనా, అదే నక్షత్రాలను చూడకుండా ఉన్నాడా? అదే నక్షత్రాలు చూడకుండా ఉన్నాడు, అదే సూర్యుని చూడకుండా ఉన్నాడు, కానీ అదే బాధలో ఉన్నాడు. కానంట ఈయన మాట్లాడే మాట వేరు, వాళ్ళు మాట్లాడే మాట వేరు. పైపెచ్చి అంటున్న ఒక చక్కటి పదం ఏంటో తెలుసా? మనం చచ్చిపోము, మీ వెంట్రుకలలో ఒక వెంట్రుక కూడా హాని కలగదు, అందరం కూడా క్షేమాభివృద్ధిగా గమ్యానికి చేరుతామని చెప్తున్నాడు. అదెట్లా? దేవుని మాట. ఓకే, మంచిగా అనుకుందాం. ఇప్పుడు ఆ 275 మందికి లేని ఆలోచన ఒక్కడికి ఎలా వచ్చింది అనేది మనం ఇప్పుడు ప్రశ్నిద్దాం. సామాన్యంగా బాధలు మనందరికీ వస్తాయి. లోకంలో చేసేది ఏంటంటే, ఇందాక చెప్పాను కదా, మనం ఏడుస్తూ ఉన్నప్పుడు మన చుట్టుపక్కల వచ్చిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, అమ్మా నీకు ఇదయిందా, అదయిందా, అయ్యో నీకు అట్లయిందా, ఇట్లా అయిందమ్మా, అసలు ఏంటమ్మా ఇలా అయిందని చెప్పి ఏడ్చేవాడి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తామండి? ఏడుస్తాం. ఇప్పుడు ఏడ్చేవాడి దగ్గరికి నువ్వేడిస్తే ఇప్పుడు ఆ ఏడ్చేవాడి యొక్క ఏడుపు ఏమవుతుంది? తగ్గుతుందా, పెరుగుతుందా? ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏం చేస్తున్నా? ఓదార్చడానికంటే బదులు ఏం చేస్తున్నా? పౌలు భక్తుడు ఏం చేశాడో తెలుసా? వారు ఆ బాధలో ఉన్నప్పుడు, వారు ఆ నిరుత్సాహంలో ఉన్నప్పుడు, వాళ్ళు ఆ కృంగుదలలో ఉన్నప్పుడు ఆయన చేసింది ఏంటో తెలుసా? చూడండి అక్కడ పరిశుద్ధ గ్రంథంలో 26వ వచనం చదవండి. 26వ వచనం, 27వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది, చదవండి.
చెప్పిన. ఇప్పుడు ఈ 35వ వచనం చదవండి. చెప్పి అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి తినసాగెను. అప్పుడు అందరూ ధైర్యము తెచ్చుకొని ఆహారము పుచ్చుకొనిరి. పౌలు ఏ విధంగా దీన్ని వ్యవహరించాడు తెలుసా? బాధలో ఉన్నప్పుడు బాధ్యతను ఆయన వహించాడు. ఏం చేశాడండి? బాధలో ఉన్నప్పుడు బాధ్యతను వహించాడు. బాధ్యత రహితుడిగా లేడు. పౌలు ఆ ఓడలు ఎందుకు రాబడ్డాడో, పౌలుని దేవుడు ఎందుకు అసలు ఏర్పాటు చేసుకున్నాడో, పౌలుని దేవుడు ఎందుకు కాపాడుతున్నాడో, పౌలుని దేవుడు ఎందుకు నిలబెట్టుకున్నాడో, పౌలుని దేవుడు ఎందుకు ప్రాణాపాయ స్థితిలోను కాపాడుకున్నాడో, పౌలుని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకుని భూమి మీద సకల జనులకు దీవెనగా ఉంచాలని ఆయన పిలుచుకున్నాడో, దానిని ఏం చేశాడు? పౌలు గుర్తు చేసుకున్నాడు. బాధ్యత రహితుడుగా లేడు, బాధ్యత యుతంగా ఉన్నాడు ఆయన.